నమస్తే మేడం. స్మితా సబర్వాల్ గారు చేసిన వ్యాఖ్యలు ఒక రాజకీయ నాయకుడు చేశాడంటే ఏదో అనుకోవచ్చు. ఒక ఐఏఎస్ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కనుక ఏదన్నా రాజకీయ నాయకుల రాజకీయం ఉందంటారా, లేకపోతే ఎవరన్నా ఉన్నారంటారా, లేదంటే ఒక ఎజెండాతో ఏదైనా జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఎజెండాని పక్కన పెడితే ఆ సమూహాలను కించపరిచే విధంగా, వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా, వాళ్ళ పట్ల ఆత్మన్యూనతను పెంచేలాగా ఈ వ్యాఖ్యలు ఉండడం ఒక విషాదం. ఆ వ్యాఖ్యలు ఎందుకు సరికాదని మేము అంటున్నామంటే, రాజ్యాంగబద్ధ హక్కుల్ని పరిరక్షించవలసిన, చట్టాలు అమలు చేయవలసిన ఒక అధికారి వాటిని తుంగలో తొక్కి ఈ రకంగా మాట్లాడే హక్కు లేదు. ఖచ్చితంగా చెప్పగలను, రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయా లేవో పక్కన పడేస్తే అంటే ఆ వర్గాల పట్ల అహంకార ధోరణితో ఉంది అనేది అర్థమవుతుంది. అంటే ఒక ఆధిపత్య భావజాలం. ఖచ్చితంగా మనుషులకి కులం పట్ల, మతం పట్ల, జాతి పట్ల, లింగం పట్ల వివక్ష ఉండడం, అసమానత ఉండడం ఈ సమాజంలో చూసాం. అందులోంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి, అప్లిఫ్ట్ చేయడానికి పేద వర్గాలు కానీ వీళ్ళందరూ కుల, మత, జాతి, వర్గ, లింగ అసమానతలను పోగొట్టాలని ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగానే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఉంటాయి, అందులో భాగంగానే రిజర్వేషన్స్ ఉంటాయి, అందులో భాగంగానే అనేక స్కీములు, పథకాలు, కార్యక్రమాలు ఉంటాయి. ఈ సమూహాలు కూడా అందులో బాగా ఫిట్ అయ్యేవాళ్ళు. కుల, మత, జాతి, లింగ, వర్గ వివక్షలకు తోడు ఇది ఇంకా పెద్ద వివక్ష. ఎందుకంటే పాపం వాళ్ళల్లో ఉన్న నిస్సహాయతని ఇంకా అవమానపరుస్తూ, వాళ్ళనే బాధ్యులను చేస్తూ పదాలు వచ్చాయి, భావజాలాలు ఉన్నాయి. వాటిని పోగొట్టడం కోసం, వాటి నుంచి బయటపడడం కోసం వాళ్ళ దశాబ్దాల పోరాటాలు చేసి కొన్ని హక్కుల్ని సాధించారు, రిజర్వేషన్లను సాధించారు. వాటి పట్ల ఆవిడ చాలా అసహనంతో తోలనాడే విధంగా మాట్లాడింది కదా, అది ఖచ్చితంగా చట్టవిరుద్ధం. ఆమె అహంకార ధోరణితో అనేది మాట్లాడింది అనేది అయితే నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆ ఆధిపత్య ధోరణి, అహంకార ధోరణి అంటే ఎట్లయితే పుట్టుక కారణంగా వాళ్ళని వివక్ష గురి చేయొద్దన్నాం, ఇది కూడా అందులో భాగమే కాబట్టి అది చట్టవిరుద్ధం. ఆమె చట్టాన్ని ఉల్లంఘించింది కాబట్టి ఆమె ఉల్లంఘన పట్ల ఆమె జవాబుదారీగా ఉండాలి. తెలుసో తెలియక ఉల్లంఘనకు గురైతే చెబితే దాన్ని అర్థం చేసుకోవాలి. అంతమంది రీట్వీట్ చేశాక ఆమె సమర్థించుకుంటూ పోతుంది అంటే ఇది ప్రభుత్వం కూడా దీన్ని అర్థం చేసుకోవాలి, స్పందించాలి. ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ఆమె ఎక్స్ప్లెనేషన్ తీసుకోవాలి, ఆ ట్వీట్ని వెనక్కి తీసుకోమని కోరాలి. వాళ్ళందరూ కోరుతున్నారు, వాళ్ళు ఉద్యమిస్తున్నారు, వాళ్ళు కలుస్తున్నారు. ఇదేదో వాళ్ళ బాధగా వదిలేయడానికి వీల్లేదు. ఖచ్చితంగా చీఫ్ సెక్రటరీ, ఐఏఎస్ అధికారుల సంఘం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం దీని మీద బాధ్యతతో జోక్యం చేసుకుని చొరవ చూపించి ఈ సమస్యను పరిష్కరించాలి. ఎందుకంటే ఒక ఐఏఎస్ మహిళా అధికారి తాను వివక్షకు ఎదురైనప్పుడు, తన మీద కార్టూన్లు వేసినప్పుడు తన సెల్ఫ్ రెస్పెక్ట్తో ఫైట్ చేసింది. అప్పుడు మేమందరం ఆమెకు సపోర్ట్ చేస్తాం. అంటే నువ్వు డిస్క్రిమినేషన్కి గురైతే, లేదా నిన్ను కించపరిస్తే నీ ఆత్మ గౌరవం నీకు గుర్తొచ్చింది. నిన్ను కించపరిస్తే నీకు సెల్ఫ్ రెస్పెక్ట్ యాంగిల్ అక్కడ గుర్తున్నప్పుడు నువ్వు ఇంకొకళ్ళని ఎట్లా కించపరుస్తావు? వాళ్ళు సమూహాలు, అక్కడ నువ్వు వ్యక్తివి. నిన్ను వ్యక్తిగా కించపరిచినా మేమందరం కూడా జెండర్ డిస్క్రిమినేషన్ భావించాం. చాలామంది సోషల్ మీడియా స్పందించింది, బుద్ధిజీవులు చాలామంది అరే ఆమె మంచిగా పనిచేస్తుంటే ఆమె మీద ఇట్లా ఈర్ష్యతో ఈ రకంగా వేశారా ఏంటి అని మాట్లాడారు. ఆమె చాలా ట్రోలింగ్ కూడా గురైంది. మరి అదంతా అర్థమైన ఆమె ఇవాళ ఈ సమూహాలను, ఇంత పెద్ద ఎత్తున ఉన్న ఈ సమూహాలని, అందులో నిస్సహాయంగా ఉండే వాళ్ళ పట్ల ఎంపథెటిక్గా ఉంటాయి. అందుకే పదాలు మారినాయి. హ్యాండిక్యాప్డ్ నుంచి డిఫరెంట్లీ ఏబుల్డ్ పదం వచ్చింది. హ్యాండిక్యాప్డ్ అన్నారు, తర్వాత డిజేబుల్డ్ అన్నారు, తర్వాత ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అన్నారు, అంటే మళ్ళీ మెంటలీ డిజేబుల్డ్ వస్తుంది. కాబట్టి టోటల్గా వాళ్ళని డిఫరెంట్లీ ఏబుల్డ్ అనాలి అనే ఎంతో సెన్సిటివిటీతో ఈ పదం కాయిన్ అయింది. ఆ డిఫరెంట్లీ ఏబుల్డ్ పదం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలుసుకుంటే ఈ స్మితా సబర్వాల్ ఈ పదాలు వాడదు, ఈ వ్యాఖ్యలు చేయదు, ఆ వర్డ్స్ వాడదు, ఆ కాన్సెప్ట్స్ని ఫ్లోట్ చేయదు. ఆమె తప్పు చేసింది. ఆమె అహంకారంతో, ఆధిపత్య ధోరణితో వ్యవహరించింది. ఒకప్పుడు పవర్ ఉండి వాళ్ళ పవర్ లేకపోతే బుర్ర లేకుండా పని చేయమని కాదు. ఇవాళ మొన్నున్న పవర్ ఇవాళ లేకపోతే మళ్ళీ రేపు వస్తుంది. కానీ నువ్వు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దూకుడుగా చెత్త రాస్తే చెల్లదు అనేది ఆమె అర్థం చేసుకోవాలా. అహంకారపూరిత వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఆవిడ చేసిన వ్యాఖ్యల్లో అసలు ఏ % అయినా అసలు నిజం ఉందని అంటారా? అసలు అంటే వీళ్ళు ఏమైనా చేయలేకపోవడం కానీ, వీళ్ళ సమర్థత చూపించలేకపోవడంలో కానీ ఏదన్నా 1% అయినా న్యాయం ఉందని మనం ఒకటి మర్చిపోవాలండి. ఆమె వాదన ఎంత తప్పుడు వాదన అంటే, అన్ని పోస్టులకు మేము అర్హులు అని వాళ్ళేమో అనట్లా. దేహదారుఢ్యం ముఖ్యమైన పోస్టులు కొన్నే, మిగతావన్నీ కూడా మిగతా సామర్థ్యాలతోటి నడుస్తాయి. కాబట్టి ఈ దేశంలో
ఏ రకమైన అంగవైకల్యం ఉన్నవాళ్ళు సమర్థులు కారు అనేది లేదు. సామర్థ్యం ప్రూవ్ చేసుకున్నారు. కాబట్టి ఆమె కొన్ని పోస్టులలో అంటే ఫిజికల్ ఫిట్నెస్ ఇంపార్టెంట్ అనుకున్న కొన్ని పోస్టులను తీసుకొచ్చి ఆ పోస్టులలో వీళ్ళు పనికొస్తారా అనే వాదన చేసిన తప్పుని సమర్థించుకోవడమే. వాళ్ళు ఏమన్నా మాకు అన్ని పోస్టులు కావాలి, దునియాలో ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని పోస్టులకు మేమే అర్హులు అని వాళ్ళు చెప్పారా? చాలా వరకు 90% అన్ని పోస్టులకు వాళ్ళు అర్హులే. కొన్ని 10% ఉంటే వాటి గురించి ఆమె ఎందుకు చర్చ చేయాలి? అవసరం లేదు. కాబట్టి డెఫినెట్గా ఆమె చేసిన వాదనలో పసలేదు, రేషనాలిటీ లేదు, రీజనబిలిటీ లేదు. ఆవిడ ఏదో ఒక తప్పుడు భావజాలానికి గురై వాళ్ళ పట్ల చులకన భావంతో చేసింది. కాబట్టి చులకన భావం ఎవరి మీద చూపించినా తప్పే. అంటే దీని వెనక ఎవరు రాజకీయ నాయకుల శక్తులు ఉండే ఉంటాయి, లేకపోతే ఒక ఐఏఎస్ ఇటువంటి వ్యాఖ్యలు చేయదని చెప్పేసి ఒక మేడం అక్కడ డిఫరెంట్ మేడం ఒక ఎక్స్పెక్ట్ చేశారు. అంటే అది మేబీ అది తెలుసుకోవాలండి. ఎందుకంటే ఏ పర్పస్తో ఆమె చేసింది, ఏ పర్పస్తో సమర్థించింది. ఇప్పుడు పర్పస్ అనేది ఒక వర్గాలకు చెందిన ప్రయోజనాలను దెబ్బతీయాలనుకుంటే ఇట్లాంటివి వస్తాయి. మరి ఆమె ఏ వర్గాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి మాట్లాడింది అనేది అది పరిశీలించాలి. కానీ అసలు పర్పస్ ఉన్నా లేకున్నా అట్లాంటి అహంకారం, ఇప్పుడు కొంతమందికి పర్పస్ అక్కర్లేదండి. నువ్వు నల్లగా ఉన్నావంటే డిస్క్రిమినేషన్, పొట్టిగా ఉన్నావంటే డిస్క్రిమినేషన్, కింది కులాలకు చెందిన మనిషి అంటే తేడా, ఇంకో మైనారిటీ మతానికి చెందిన వాళ్ళంటే తేడా, లేదా పేదవాడు లోయర్ క్లాస్ అంటే తేడా, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ పర్పస్తో జరగవు. రకరకాల డిస్క్రిమినేటెడ్ వాల్యూస్లో, పేట్రియార్కల్ వాల్యూ సిస్టంలో రకరకాల పనిచేస్తున్నాయి కదా. అందులో భాగమే. దానికి పర్పస్ ఉందా లేదా పక్కన పెడితే అహంకార ధోరణితో మనుషులు చాలామంది కొట్టుకుంటున్నారు, ఆధిపత్య భావజాలంతో కొట్టుమిట్టాడుతున్నారు. అందులో ఈమె కూడా వచ్చి చేరింది, అదైతే వాస్తవం. ఆవిడ అంటే కోటా తీసేయాలని చెప్పారు, కానీ వీళ్ళకి ఏ రకంగా సాయం చేయాలి ఎటువంటిది అనేది ఒక సజెషన్ కూడా చేయలేదు. అంటే దశాబ్దాల ఉద్యమం వాళ్ళ కోసం శాఖ ఉంది, వాళ్ళ కోసం ఒక డిపార్ట్మెంట్ ఉంది, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నాడు. వాళ్ళ కోసం ఎన్నో వాళ్ళు పోరాడి సాధించుకున్న హక్కులను అమలు చేయడానికి, చట్టాలను అమలు చేయడానికి, హక్కులను పరిరక్షించడానికి, చట్టాలను అమలు చేయడానికి చాలామంది ఉన్నారు ఇక్కడ. దానికోసం ఒక శాఖను ఎందుకు పెట్టారు? దానికోసం ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకున్నాడు? అంటే వాళ్ళు ఈరోజు ఒకప్పుడు నడవలేరు అన్న వాళ్ళు ఇవాళ బైకులు నడుపుతున్నారు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో అందరితో సమానంగా వాళ్ళు బైకులు ఎట్లా నడుపుతున్నారండి? అంటే ఒక ప్రోత్సాహం. 2 వీల్స్ ఉండే చోట 3 వీల్స్ ఇస్తే వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు, అవునా? అట్లాగే వాళ్ళకి ఇచ్చే పెన్షన్లు కానీ, ఎడ్యుకేషన్లో వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ కానీ, ఉద్యోగాల్లో వాళ్ళకి ఇచ్చే కేటాయింపులు కానీ, రిజర్వేషన్స్ కానీ, ఇవి వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి, వాళ్ళని డెవలప్ చేయడానికి. కాబట్టి ఏ ఐఏఎస్ అధికారి అయినా ఆ యాంగిల్లోనే చూడాలి. ఏ మనిషి అయినా తోటి మనిషిగా కూడా అట్లాగే చూడాలి. వాళ్ళ ప్రోత్సాహకాలు, వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ హక్కులు, వీటన్నిటిని పరిరక్షించే విధంగానే మన ఆలోచన ఉండాలి అనేది నా అభిప్రాయం. స్మితా సబర్వాల్కి స్ట్రైట్గా మీరు ఒక సలహా ఇవ్వాలంటే ఏమిస్తారు? స్మితా సబర్వాల్ ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. ఆ అహంకారపూరిత ధోరణిని విడనాడి ఆమె బహిరంగ క్షమాపణ చెప్పారు. క్షమాపణ చెప్తే చర్యలు కూడా తీసుకోవాలంటారా? ఆమె మీద చర్యలు ఆమె ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బట్టి ఉండాలి.